రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 2 ప్రాంతాల్లో గంజాయి రవాణా చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా నరసీపట్నంలో 8 మంది గంజాయి ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 60 కిలోల గంజాయి, 2 కార్లు, 8 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కర్ణాటక, ఒడిశా రాష్ట్రానికి చెందిన వారిగా నరసీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి మండలం కొండమనాయునిపాలెం సచివాలయం వద్ద గంజాయి పంచుకుంటున్న 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని సోలాపూర్లో గంజాయి కొని అక్కడి నుంచి ఇక్కడికి రైలులో తీసుకొచ్చి సచివాలయాల వద్ద పంచుకుంటూ ఉండగా పట్టుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి వెల్లడించారు. గుట్టల్లో సచివాలయం వెనకల కొంతమంది వ్యక్తులు గంజాయి తీసుకొచ్చి పంచుకుంటున్నారు అనే సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు అక్కడ రైడ్ చేసి 6 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 6 మంది కూడా అక్కడ ఉండే గంజాయి పెద్ద పొట్లాల్లో నుంచి మరి చిన్న పొట్లాల్లోకి మార్చేటప్పుడు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. అయితే ఇందులో అజాజ్ అనే వ్యక్తి చాలా కీలకమైన వ్యక్తి. వీళ్ళంతా కూడా కదిరివాసులే. ఈ అజాజ్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సోలాపూర్ దగ్గర గల జల్గాం జిల్లా ఫైజాపూర్లో రాజు అనే వ్యక్తి దగ్గర నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్లో పుట్టపర్తికి వచ్చి 2 వీలర్లో ఈ కొండమనాయనపాలెం గుట్ట దగ్గరికి వస్తే మిగతా 4 కూడా వాళ్ళు తెచ్చిన ఈ గంజాయిని పంచుకోవాలా అనే సందర్భంలో పట్టుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ల సమక్షంలో వాటిని సీజ్ చేస్తే అది సుమారు 10 కేజీల గంజాయిగా తేలింది.